హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ప్రాపర్టీస్. కర్మాన్ఘట్లో ఇండిపెండెంట్ హౌస్ కూడా సేల్కి ఉందండి. దాని గురించి పోస్ట్ చేస్తున్నాము. ఇది 300 స్క్వేర్ యార్డ్స్లో ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది హుడా లేఅవుట్లో ఉంది. అండ్ ఈ లేఅవుట్లో అన్నీ కూడా 300 స్క్వేర్ యార్డ్సేనండి. హుడా లేఅవుట్ కాబట్టి మనకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ G+3 పర్మిషన్ ఉందండి. ఇది G+3 పెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. న్యూ కన్స్ట్రక్షన్ అండి. మీకు సరౌండింగ్స్ చూడండి, చాలా బాగుంటుందండి లొకాలిటీ. మనకి కర్మాన్ఘట్లో హనుమాన్ టెంపుల్కి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ ఉంటుందండి. ఇది మెయిన్ రోడ్ నుంచి ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది ఓనర్స్ దగ్గర నుండి కట్టించుకున్నారండి. ఈ బిల్డింగ్ కర్మాన్ఘట్లో ఉదయనగర్ కాలనీలో ఉందండి. హుడా లేఅవుట్ ఇది. G+3 పర్మిషన్ ఉంది. అన్నీ కూడా దీంట్లో 300 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్సే ఉంటాయండి. లొకాలిటీ చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్ 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇది నార్త్ ఫేస్ బిల్డింగ్. ఇది దీని బ్యాక్ సైడ్ నార్త్ ఫేస్ ప్లాట్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ పార్క్ ఉంటుందండి. నేను మీకు లాస్ట్లో అది కూడా చూపిస్తాను. పైన సెకండ్ ఫ్లోర్ నుంచి అది కూడా చూపిస్తానండి. మీకు వీడియో మొత్తం క్లియర్గా చూడండి. అండ్ దీంట్లో మనకి లోన్స్ అన్నీ వస్తాయండి. మీరు 70% వరకు లోన్ తీసుకోవచ్చు త్రూ ఎనీ బ్యాంక్ అండి. నేషనలైజ్డ్ బ్యాంక్లో ఎనీ బ్యాంక్ మీరు లోన్ తీసుకోవచ్చు. అండ్ 5 కార్ పార్కింగ్ వస్తుంది. ఓనర్స్ దగ్గర నుండి కట్టించుకున్నారండి. వాళ్ళు ఉండి రెంట్కి ఇచ్చేలాగా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోరు కార్ పార్కింగ్ ఉండేలాగా, దాని తర్వాత మీకు కరెంట్ మీటర్స్ ఉండేలాగా చేశారండి. చాలా మంచి డిజైన్ చేశారు. అండ్ ఇది వాచ్మెన్ రూమ్ వస్తుందండి. ఇది కింద సెల్లార్లో వాచ్మెన్ రూమ్ ఉంది. 5 కార్ పార్కింగ్ వస్తుంది. బైక్ పార్కింగ్ ఉందండి. అండ్ లిఫ్ట్ కూడా ఆల్రెడీ పెట్టేశారండి. 3 ఫ్లోర్స్ వరకు లిఫ్ట్ ఉంటుంది. అండ్ అన్నీ కూడా హెచ్ఎండి నామ్స్ ప్రకారమే కన్స్ట్రక్షన్ చేశారండి. సెట్ బ్యాక్స్ అన్నీ వదిలేసి అన్ని హెచ్ఎండి నామ్స్ ప్రకారమే చేశారు. అండ్ ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోరు మీటర్ సపరేట్గా ఉందండి. లిఫ్ట్ ఆల్రెడీ పెట్టేశారు. 3 ఫ్లోర్స్ వరకు లిఫ్ట్ ఉంటుందండి. పెంట్ హౌస్ సింగిల్ బెడ్రూమ్ ఉంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ఫ్లోర్స్ కూడా 3 BHK ఉంటాయండి. ప్లాన్ మొత్తం సేమ్ ఉంటుంది. మొత్తం కూడా వాస్తు ప్రకారమే కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది నార్త్ ఫేస్ బిల్డింగ్. ఇది నార్త్ ఫేస్ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుందండి. ఇది లిఫ్ట్ ఏరియా. ఇది 4 మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ అండి ఇది. అండ్ మెయిన్ డోర్స్ అన్నీ కూడా టేక్ యూజ్ చేశారండి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ 3 ఫ్లోర్స్ కూడా మెయిన్ డోర్ టేకే ఉంటుందండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. పెయింట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. జస్ట్ చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయండి. అది 2-3 డేస్లో కంప్లీట్ చేసేస్తారండి. నేను మీకు డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఈ ఫ్లోర్ మొత్తం కూడా మీకు క్లియర్గా చూపిస్తానండి. ఫస్ట్ ఫ్లోర్ అనేది ఇది వెయిటింగ్ ఏరియా వస్తుంది. దీని తర్వాత లివింగ్ ఏరియా ఉంటుందండి. మనకి హాల్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ 3 ఫ్లోర్స్ కూడా ప్లాన్ మొత్తం సేమ్ ఉంటుందండి. ఇది వెయిటింగ్ ఏరియా వస్తుంది. అండ్ దీని తర్వాత మనకి మెయిన్ లివింగ్ ఏరియా అండి. ఇక్కడ మీరు పార్టీషన్ చేసుకోవచ్చు. ఇది హాల్. ఇది హౌస్ మొత్తం కూడా వైట్ గ్రానైట్ వేసారండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ బాగుంది. అండ్ హాల్లో మీకు ఫాల్ సీలింగ్ చేశారండి. హాల్ వరకు ఫాల్ సీలింగ్ చేశారండి. దీనిలో మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. అండ్ ఒకటి కామన్ వాష్రూమ్ ఉంటుందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ లేదండి. కామన్ వాష్రూమ్ యూస్ చేసుకోవచ్చు. ఇది డైనింగ్ ఏరియా వస్తుంది. అండ్ కిచెన్, ఓపెన్ కిచెన్ వస్తుందండి. కిచెన్ ప్లాట్ఫామ్ కూడా కట్టేశారు. అండ్ షెల్ఫ్స్ ఇచ్చారండి. బెడ్రూమ్స్లో కూడా షెల్ఫ్స్ ఉన్నాయండి. మీరు కబోర్డ్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. త్రీ ఫ్లోర్స్ కూడా సేమ్ ఉంటాయండి. ఇది వాష్ ఏరియా. ఇది దీని బ్యాక్ సైడ్ సౌత్ ఫేస్ ప్లాట్ అండి. సౌత్ ఫేస్ ప్లాట్కి ఆపోజిట్లో ఉన్నది పార్క్ అండి. పార్క్ అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా. అది మీకు సెకండ్ ఫ్లోర్ నుంచి మంచిగా కనిపిస్తుందండి. నేను మీకు చూపిస్తాను. అది ఇదండి GHMC పార్క్ అని ఉంటుంది. ఇది మొత్తం కూడా హుడా లేఅవుట్ అండి. కాలనీ చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ రోడ్ చాలా దగ్గర అండి. అండ్ ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది షెల్ఫ్స్ అన్నీ చేస్తున్నాయి.
అంటే దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుందండి. టోటల్ మనకి 3 ఫ్లోర్స్లో 6 వాష్రూమ్స్ వచ్చాయండి. పైన పెంట్హౌస్లో ఒక వాష్రూమ్ ఉంటుంది, కింద వాచ్మెన్లో ఒక వాష్రూమ్ ఉంటుందండి. టోటల్ 8 వాష్రూమ్స్ వస్తాయండి. మొత్తం కూడా వాస్తు ప్రకారమే ఉంటుంది. 100% వాస్తు ఉంటుందండి. నార్త్ ఫేస్ బిల్డింగ్ ఇది. రెడీ టు మూవ్ అవైలబుల్ ఉంది. అంటే మీరు త్రూ ఎనీ బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు అండి. త్రూ ఎనీ నేషనలైజ్ బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు. ప్రైస్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మళ్ళీ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. హౌస్ అయితే చాలా బాగుంటుంది, అంటే కాలనీ కూడా చాలా బాగుంటుందండి. ఈ ఏరియాలో కావాలనుకునే వాళ్ళకి మంచి ఆప్షన్ అండి ఇది. ఈ బిల్డింగ్ 300 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి. 7400 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా వస్తుంది. ఈచ్ ఫ్లోర్ 1850 స్క్వేర్ ఫీట్ వస్తుందండి. అంటే మనకి 25,000 కెపాసిటీ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉంది, అండ్ 25,000 లీటర్స్ కెపాసిటీ సంప్ ఉందండి. ఆల్రెడీ బోర్ వేశారు, సఫిషియెంట్ వాటర్ ఉన్నాయి, అండ్ మంచినీళ్ళ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి. వాటర్ ప్రాబ్లం లేదు ఈ ఏరియాలో. బోర్ ఉంది, అండ్ మంచినీళ్ళ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి. 25,000 లీటర్స్ కెపాసిటీ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ సంప్ ఉందండి. మీకు ఎలాంటి వాటర్ ఇష్యూ ఉండదు. నేను మీకు డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.